దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతామండి. హల్లెలూయా. చాలా అమూల్యమైనటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే ముత్యాల్లాగా, అలాగే ఒక దానిమ్మ పండు ఒలిచి ఆ గింజలన్నీ ఒక బౌల్లో వేస్తే ఎంత అందంగా ఉంటాయి. అలా అందమైన మాటలు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే భాషలో, ఎందుకంటే వారు ప్రిన్సిపల్ కదా, పిల్లలకి పాఠాలు చెప్పడంలో చాలా అనుభవజ్ఞులు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవుడి పిల్లలకు కూడా పాఠాలు చెప్పడంలో వారు చాలా అనుభవజ్ఞులు. కాబట్టి చాలా అనుభవంతో కూడినటువంటి మాటలను వారు అందించారు. వారు ఏం చెప్పారండి? ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. నేను అనుకుంటున్నాను, చాలండి పాస్టర్ గారు, ఒకరితో సమాధానం. మేము ఏంటి తెలుసా, మేము పాస్టర్ గారితో సమాధానంగా ఉంటాం, మేమంతా లెవెల్ మాది. భలే చెప్తారు మీరు, విశ్వాసంతో సమాధానంగా ఉండాలా, మేమంతా తగ్గాలా అనుకుంటున్నారా? ఉన్నారా ఎవరైనా అలాగా? దైవజనులతో కానీ సహోదరులతో కానీ సమాధానం లేకుండా ఎవరైనా ఉన్నారా? లేరంటే నేను నమ్మను. ఉన్నారు. కానీ ఈ రోజు నుండి మీరు ఏం నేర్చుకోవాలి? ఎవరితోనూ ఏం వినిపించలేదు. అందరూ చెప్తే వినిపిస్తుంది నాకు. ఎవరితోనూ తర్వాత సహోదరులతోనూ దైవజనులతోనూ దేవునితోనూ సమాధాన పడాలి. మన దేవుడు సమాధానకర్త, అవునా కాదా? చాలా చోట్ల ఉంటది. యెషయా గ్రంథము 9:6 ఉంటది. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి. 2వ దశ 3:16 కూడా వ్రాయబడి ఉంటది. సమాధానకర్తయగు మన ప్రభువు మనకి అన్ని వేళలా సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. తీయండి ఒకసారి 2వ దశ 3:16 చూడండి. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మనకు సమాధానం అనుగ్రహించును కాక. దేవునికి మహిమ కలుగును. సమాధానకర్త ప్రతి వేళలో ఎల్లప్పుడూ తానే, ఆయన సమాధానకర్త కాబట్టి మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మరి అలాంటి దేవుడితో మనం సమాధానంగా ఉండాలా వద్దా? దేవుడే చెప్తున్నాడు, నాతో మీరు సమాధాన పడవాలి, నాతో మీరు సమాధాన 2 సార్లు చెప్తున్నాడు దేవుడు. యెషయా గ్రంథము 27:6 ఒకసారి నేను చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 27:5-6 చూడండి ఒకసారి. అక్కడ దేవుడు 2 సార్లు చెప్తాడు, నాతో సమాధాన పడండి, నాతో సమాధాన పడండి అని చెప్తాడు. అక్కడ నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. దేవుడు, తండ్రి అయిన దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నాతో సమాధాన పడవలను. ఇప్పుడు ఇందాక సిస్టర్ గారు మీకు చెప్పారు, ఒకరితో ఒకరు మీరు ఏం చేయాలండి? సమాధానంగా ఉండాలి. అలాగే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు యెషయా గ్రంథంలో, నాతో మీరు సమాధానం పడాలి, నాతో మీరు సమాధానంగా ఉండాలి. దేవునితో సమాధానంగా ఉంటే ఆయన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అక్కడ ఒక వండర్ఫుల్ వర్డ్ ఉంటుందండి, చాలా మంచి అందమైన మాట ఉంటుంది. 2వ వచనంలో చూడమ్మా, ఒక ద్రాక్ష తోట ఆయన, మనోహరమైన ద్రాక్ష తోట ఉండును. తర్వాత చూడండి, ఇది మాట చూడండి, యెహోవానగు నేను దానిని కాపు చేస్తున్నాను. అంటే ఆ అందమైన, ఆ మనోహరమైన ఆ ద్రాక్ష తోటని యెహోవా అంటే తండ్రి అన్న దేవుడు అన్నాడు, నేనే దాన్ని కాస్తున్నాను. ఈ రోజున నీవే అందమైన ద్రాక్ష తోటవి. నమ్ముతున్నారా? ఏ ద్రాక్ష తోట ఏంటండి అనుకుంటున్నారా మీరు? కాదు.
నిజమే, మీ గురించే చెప్తున్నాడు దేవుడు. మీరు ద్రాక్ష తోట, అందమైన మనోహరమైన ద్రాక్ష తోట. మిమ్ములను దేవుడు కాయాలి అంటే మీరు ఏం చేయాలండి? దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడాలి. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. దైవజనులతో మీరు సమాధానంగా ఉండాలి. అప్పుడే సమాధాన కర్తయగు. ఎందుకంటే సమాధానానికి కర్త ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. మరి ఆ సమాధానాన్ని రిలీజ్ చేయవలసినటువంటి ఆ అధిపతి దగ్గర సమాధానం ఉందంటే ఆయన్ని వేడుకుంటే కదా మనకు వస్తుంది. అవునా కదా? అంతే కదా? ఏదైనా సరే, ఏదైనా మనం ఒకటి పొందుకోవాలన్నప్పుడు దానికి ఎవరైతే ఇవ్వదలుచుకున్నారో వాళ్ళతో మనం సమాధానంగా ఉన్నప్పుడు అది మనకి అనుగ్రహించబడుతుంది. అలాగే ఈ సమాధానం ఎవరి దగ్గర ఉందంటే యేసయ్య దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉంది. ఆయన దానికి అన్ని కూడా ఆయనే, ఆయన అధిపతి, ఆయనే తండ్రి, దేవుడు, సమస్తం ఆయనే. ఆయన దగ్గర ఉన్న సమాధానం మనకు అనుగ్రహించబడాలంటే నువ్వు ఆయనతో సమాధానంగా ఉండాలి, నీ సహోదరులతో సమాధానంగా ఉండాలి, నీ దైవజనులతో నువ్వు సమాధానంగా ఉండాలి. రోజున మనకి ఏది అవసరమో ఆ అవసరమైన మాటలే మరి సిస్టర్ గారి ద్వారా మనకి అందించారు. సమాధానం మనకు చాలా అవసరం. మరి అలాంటి గొప్ప మర్మాలను, గొప్ప సత్యాలను అందించినటువంటి మరి సిస్టర్ మేరీ సుజాత గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటామండి. చాలా చక్కని వర్తమానం ఇచ్చారు. చాలా వందనాలండి. అలాగే మరి వారి యజమానుడు గారు మరి సుందర్ సింగ్ గారు కూడా వారు మన మధ్యలో ఉండడం కూడా మరింత సమయాన్ని వారు ముగ్గురు కూడా మంచి జాబ్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నారు. మేడం గారు జాబ్ చేస్తున్నారు, సార్ జాబ్ చేస్తున్నారు. వారు అలాగే జేమ్స్ గారు కూడా జాబ్ చేస్తున్నారు. ముగ్గురు కూడా జాబ్ చేస్తూ దేవుడి పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో చూడండి, ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో చూడండి. మరి అంత ఆసక్తి మనమందరూ కూడా కలిగి ఉండాలని ప్రభు గారికి తెలియజేస్తూ మరి ఈ సమయంలో ఒక ప్రత్యేక పాట మరలా జేమ్స్ గారు పాడాలని నేను ఆయన పాట కన్నా ఆశపడుతూ ఉన్నాను. మరి ఆయన సమయం ఇద్దాం. అయితే ఇంకొక మాట ఏంటంటే, మీ అందరి కొరకు కూడా ఇప్పుడు ప్రార్థన చేయబడుతుంది. ఒక ప్రత్యేక ప్రార్థన మేమందరం ఇక్కడ ఉన్న దైవజనమైన మేమందరం కలిసి ప్రార్థన చేస్తాం. దానికి సుకుమార్ పాల్ గారు లీడ్ చేస్తారు. మేమందరం కలిసి ప్రత్యేక ప్రార్థన, రోగుల కొరకు, మీకు విడుదల కొరకు, మీ అందరి కొరకు మేము ఇప్పుడు ఆయన పాట అయిపోయిన తర్వాత మీ కొరకు ప్రార్థన చేస్తాం.